ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో మీకు శుభములు కలుగునుగాక. పరిశుద్ధుడైన మన ప్రభు అయిన యేసయ్య ఆయన నామంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడవాలనుకుంటే మరి ప్రభుగారు తన శత్రువులను ప్రేమించినట్టుగా మనం కూడా ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా శత్రువులను ప్రేమియాలని నేను ఎంతో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని బతిమాలు కొనుక్కుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం వాక్యంలోకి వెళ్దాం. మరి ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలని నేను ఎంతో కోరుకుంటున్నాను. మత్తయి 5వ అధ్యాయము మత్తయి 5వ అధ్యాయము 43వ వచనం. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు మని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులే ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ ఎట్టంటే మరి ప్రభు గారు మరి ఆయన తండ్రి ఆజ్ఞ ప్రకారము భూలోకానికి వచ్చాడు. ఎట్లా వచ్చిందంటే పాపుల కొరకు వచ్చిండు. మరి మత్తయి 9:9 అంటే నేను పాపుల కొరకు వచ్చిన కానీ నీతిమంతుల కొరకు రాలేదని అక్కడ వాక్య భావం మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మరి పాపుల కొరకు ఎట్లా వచ్చిందంటే 1 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం అంటే పాపుల రక్షణ కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకు వచ్చినంటే మరి యోహాను 3:16 ఏముందంటే దేవుడు లోకం ఎంతో ప్రేమించు కాబట్టి మరి ప్రభు ముందు ఆయన ఆత్మ జలం మీద అల్లాడుతున్నప్పుడే ముందు అక్కడ వాక్యం ఏముందంటే మరి ఆది కాండం 1వ అధ్యాయం ఏముందంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. మరి అందు గురించి దేవుడు మరి భూమి ఆకాశాన్ని సృష్టించినట్టుగా కనబడుతుంది కాబట్టి భూమి మానవుల కొరకు మరి పుట్టించినట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లంటే దేవునికున్నో మానవునికి వ్యత్యాసంగా కొంచెం తక్కువ వానిగా చేసినట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తే దేవుడు చాలా గొప్పవాడు కనుక మరి ఆయన మనల్ని మరి కొంచెం తక్కువ వానిగా చేసి ఎట్లా తక్కువ వానిగా చేసిందంటే మరి దేవునికి మరణం అనేది ఉండదు కానీ మనిషికి మరణం ఉంటుంది. ఎట్టంటే ఒక మానవుని కూడా దేవుని సృష్టించినప్పుడు కూడా మరి ఆ జీవవృక్ష ఫలములు తినకూడదు అని అంటే మరి ఏం చేసిందంటే ఆ జీవవృక్ష ఫలములు తింటే నువ్వు మరణమవుతని చెప్పి మరి అక్కడ మరి ఆది కాండంలో మనకు కనబడుతుంటుంది. కానీ తన భార్య అయిన అపవాది మాట ఈని మరి ఫలములు తిని తన భర్తకి ఇచ్చింది కాబట్టి అక్కడ దేవుని ఆజ్ఞ అతిక్రమించింది కాబట్టి మరణం అనేది కొని తెచ్చుకున్నట్టుగా పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మరి ఆలోచిస్తే ఆ పాపానికి శిక్ష మరి చిన్న కొడుకు చనిపోయినట్టు కనబడుతుంది, మరి పెద్ద కొడుకు దిమ్మరైపోయినట్టు కనబడుతుంది. కానీ మరి దేవుడి దయ చాలా చాలా పెద్దది కాబట్టి మరి ఆదాము మళ్ళా ప్రార్థన చేస్తే సేతు అనే కుమారుడు పుట్టింది కాబట్టి అక్కడి నుంచి ఈ భూ ప్రపంచం మీద ఇంత జనాంగము మరి స్థాపించబడినట్టు ఉన్నట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం ఒకటి ఆలోచిస్తే ఇక్కడ మరి వాక్యం ఎట్టుందంటే దేవుడు పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చింది కాబట్టి మరి ఇక్కడ వాక్యం ఉందంటే మీ శత్రువుని ప్రేమించమని ఇక్కడ వాక్యం పడుతుంది. ఎట్టంటే ఇక్కడ మరి మొత్తం 5వ అధ్యాయము మరి 43 వచనంలో ఏముందంటే నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా.
నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడని ఇక్కడ వాక్య భావం మనకు వివరించి చెప్తుంది. కాబట్టి మనము ఆలోచన కలిగి శత్రువులను ప్రేమియాలని మనము మరి కోరుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలా, ఎట్టంటే మనము దేవుడు చాలా మంచివాడు కనుక మరి మానవులను సృష్టిస్తుంది. ఒక మానవుని బ్రతుకు ఒక అంగడి బతుకు లాంటిది. ఒక మానవుడు డబ్బులు తీసుకొని అంగడి పోయిందంటే మన ఇష్టానుసారంగా మరి సామాన్లు తీసుకొని ఇంటికి వచ్చినట్టుగా మనిషి ప్రాణం కూడా భూమి మీద ఉన్న రోజులు కూడా ఉండి మరి దేవుడు పిలుచుకున్నప్పుడు మరి మట్టిలో మట్టి అయిపోయినట్టుగా మరి ఇక్కడ వాక్యం మరి ఆది కాలంలో కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విధంగా ఆలోచిస్తే ఇక్కడ మరి ప్రభు గారు చాలా ఎన్నో సేవ చేసినట్టుగా కనబడుతుంది. మరి తండ్రి ఆజ్ఞ ప్రకారము మరి యెషయా 53 అధ్యాయాలు అక్కడ కనబడుతుంటుంది. తండ్రి మాట ఈయన ఈ లోకంలో వచ్చినట్టు కనబడుతుంది. ఏంటంటే మరి ప్రభు గారు తండ్రితో ఉన్నట్టుగా మనకు ఆది కాండములే మరి మనకు 1వ అధ్యాయం 27వ వచనంలో మనకు కనబడుతుంది. అంటే మనము మానవులను సృష్టిస్తున్న కనబడుతుంది. అక్కడ అక్కడ ఇద్దరు కనబడుతుంది. అంటే నేను మానవులను సృష్టిస్తున్నట్టుగా యెహోవా దేవుడు మాట కనబడుతుంది. మళ్ళీ ఒక వచనం ఎట్టుందంటే మనము మానవులు సృష్టిస్తున్నట్టుగా అక్కడ కనబడుతుంది. కాబట్టి అక్కడ తండ్రి కుమారుడు కనబడుతుంది. కాబట్టి మరి సామెతలు 8వ అధ్యాయం 21వ వచనం అంటే నేను భూమి పుట్టక ముందే నేను పుట్టినా అన్నట్టుగా అక్కడ మరి వాక్యం కనబడుతుంది. మరి ఆది కాండములు చూస్తే మరి అక్కడ మరి సలోము రాజుగా మరి అబ్రాహాంతో కనబడినట్టుగా కనబడుతుంది. ఆయననే తండ్రి లేని తల్లి లేని కుమారుడుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టంటే ఆయన దేవుడు కాబట్టి మరి ఎట్టంటే అక్కడ మరి యోహాను 14 అధ్యాయంలో ఏముందంటే నన్ను చూసినవాడు నా తండ్రి చూసినట్టుగా అన్నట్టుగా అక్కడ కనబడుతుంది. ప్రియమైన దేవుడు అంటే ఈయననే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈయనే కాబట్టి ఆయననే ఏకరీతిగా ఉన్న దేవుడు కాబట్టి ప్రేమైన దేవుడు మనం తెలుసుకోవాలి. ఇక్కడ వాక్యం వస్తే ఇక్కడ ఏమనంటే నీ శత్రువుని ప్రేమించి నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నట్టుగా కనబడుతుంది. అంటే మరి ఆలోచిస్తే ప్రభు గారు మరి 33 సంవత్సరాలు మరి బతికి మరి ముందే చెప్పినట్టు కనబడుతుంది. మరి ఇక్కడ మరి వాక్యం వస్తే ఇక్కడ మరి ఆయన్ని ఎంతో చిత్రహింస పెట్టినా కానీ ఇక్కడ ఒక మాట మాట్లాడుతుంది. ఇక్కడ మరి లూకా 23వ అధ్యాయము 34వ వచనం ఏంటంటే యేసు తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చూసినావు అక్కడ శత్రువులు ఆయనని సిలివేసినప్పుడు కూడా మరి వాళ్ళ మీద ప్రార్థన చేసినట్టుగా కనబడుతుంది. ఆ దొంగలు కూడా దూషించినట్టుగా కనబడుతుంది. ఆ బంట్రంతులు కూడా ఆయనని మేకలతో సిలివేసినట్టుగా కనబడుతుంది. మరి ఆయన వస్త్రములు కూడా పంచుకున్నట్టుగా చీటీ పంచుకున్నట్టుగా కనబడుతుంది. మరి అక్కడ ఎడమ దిక్కుల దొంగ ఏమనంటే నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించుకొని అనే మాట కనబడుతుంది. కానీ కుడి వైపున ఉన్న దొంగ ఆయన మారు మనసు మాత్రమే పొంది ఉండు, కానీ ఆయన ప్రభురాత్రి భోజనం తినలేదు. మరి ఆయన బాప్తీసం తీసుకోలేదు, కానీ ఆయన మాట వలన రక్షింపబడి నా త్వరలో నాతో కూడా నువ్వు పరదేశం ఉన్నాడుగా మరి కుడి దిక్కున్న దొంగ కూడా ఆయన చేసిన నేరములన్నీ కూడా దేవుడు క్షమించబడినట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని కూడా అలా ఎట్టంటే ఇక్కడ మరి ప్రభు గారు ఏమనంటే యేసు ఇక్కడ వాక్యం మనం కనబడితే ఇక్కడ ఏమంటుంటే ప్రభు గారు ఏమంటుంటే యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను.
మరి కింద వచ్చిన స్థాయిని వస్త్రంలో మంచుకున్నట్టుగా కనబడుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. అయితే ఎందుకు క్షమించమని అంటుండంటే మరి అదే మత్తయి మరి 26వ అధ్యాయము మత్తయి 26వ అధ్యాయము 67వ వచనం. మత్తయి 26వ అధ్యాయం 67వ వచనం అంటే, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని అనేవి. ఇక్కడ మరి ఎట్టంటే ఆయన ఇంత చిత్రహింస పెట్టినా కానీ మరి ప్రభు గారు మరి గొర్రె మౌనంగా ఉన్నట్టుగా కనబడుతుంది ప్రేమైన దేవుడు. ఇక్కడ ఎట్టంటే ఆయన ముఖం మీద ఊడ్చినట్టుగా కనబడుతుంది, ఆయన గుద్దినట్టుగా కనబడుతుంది, మరి ఆయనని దూషించినట్టుగా కనబడుతుంది, అరచేతుల్లో మరి కొట్టినట్టుగా కనబడుతుంది ప్రియమైన దేవుడు. అట్లయినా కానీ ఆయన ఏమంటే మరి లూకా మరి 23వ అధ్యాయం 34 వచ్చేదంటే, యేసు గారు పలికిన మాట ఏమంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరు క్షమించమని అని అక్కడ మాట అక్కడ ప్రభు గారే పలికినట్టుగా కనబడుతుంది ప్రియమైన దేవుడు. అయితే మరి ఆలోచిస్తే మరి రోమా 12వ అధ్యాయము 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనసులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. సౌఖ్యమైతే మీ చేతనైన మట్టుకు సమస్త మనసులతో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనగా దేవుని ఉగ్రతకు చోటుయుడి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్తున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహం ఇమ్ము. అలాగ చేయుట వలన అతని తల మీద నిప్పులుగా కుప్పలుగా పోయిడు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించమని ఇక్కడ వాక్యం పడుతుంది ప్రేమైన దేవుడు. ఎట్టంటే పగ తీర్చుకొనుడా మరి నా వంతు అంటుంది. కాబట్టి మరి ప్రభుగారు తలుసుకుంటే ఒక నిమిషం పట్టది. అక్కడ బంట్రంతులు వచ్చి ఆయనని పట్టుకున్నప్పుడు ఏమంటే మరి అక్కడ మల్కా అనే ఒక బంట్రంతుని మరి పేతురు గారు ఒక కత్తి పట్టి ఆయన చెవు నరికినప్పుడు ఆ చెవు తీసుకొని మళ్ళీ పెట్టినప్పుడు అతికింది. ఒక చెవు అతకాలంటే అది ఈ రోజుల్లో దాన్ని ఆపరేషన్ చేయలేకపోతే అది ఖరాబ్ అయిపోతుంది. కానీ ప్రభు గారు ఆయన దేవుడు కాబట్టి ఆ చెవు మళ్ళీ ఇట్లా పెట్టినప్పుడు అతికింది కాబట్టి ఆ బంట్రంతులు ఏమనుకోవాలి, ఈయన నిజమైన రక్షకుడు కాబట్టి ఈయన చెవి అతకబెట్టిండని చెప్పి అనుకోవాలి. కానీ వాళ్ళు ఎట్టంటే వాళ్ళు అజ్ఞానవంతులు, ఎట్టంటే పగ బాగున్నారు. ఎట్టంటే అక్కడ యాజకులు వాళ్ళ మాట విన్నారు. యాజకులకు అక్కడ ప్రజలకు ఈ ప్రభుగారు మేలు చేస్తే ఆ యాజకులు ఏమనుకుంటే మాకు పడిన కానుకలు మరి మాకు ఇవ్వకుండా చేస్తున్నట్టుంది అని మరి ఆయన మీద పగబెట్టినట్టు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి యేసు ప్రభు గారు ఏమన్నంటే మరి అక్కడ సమరయ స్త్రీతో నుండి యూదుల వల్లనే మరి రక్షణ వస్తాను అన్నీ ఉన్నది. కానీ అక్కడున్న ప్రజలే సిలువ వేయండి అని అక్కడ ప్రజలే పలికినట్టుగా ఉంటుంది. మరి ప్రజల్ని రక్షించిన ప్రభువు మరి ఆ ప్రజలే మరి సిలువే అనే అధికారుల వాళ్ళ గురించి వాళ్ళు భయపడి మరి వాళ్ళే
మరి మేలు మేలు పొందిన ఆ ప్రజలే మరి సిలువే అని ఉన్నది. ఒక నరహంతకుడైన బరబ్బుని విడుదల చేయమని అన్నారు, కానీ మరి రక్షకుడైన యేసు ప్రభునే సిలువే అన్నబడుతుంది. మరి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 5,000 మంది స్త్రీలు కాక పురుషులు కాక 5,000 మందికి భోజనం పెట్టిన దేవుడు మరి ఆయననే, ఆ ప్రజలే అక్కడ ఆయన సిలువే అని మరి పలికిన కాబట్టి ప్రియమైన దేవుడలారా. మరి ఎట్టంటే మరి ఆలోచిస్తే ఇక్కడ వాక్యం ఎట్టుందంటే, ఇక్కడ రోమా మరి 12వ అధ్యాయము ఇక్కడ మనము 18వ వచనం ఏమనంటే, సౌఖ్యమైతే మీ చేతనైన మట్టుకు సమస్త మనసులతో సమాధానముగా ఉండుడి. సౌఖ్యమైతే సమస్తమైన జనులు ఎవరంటే, మంచివారు ఉండొచ్చు, చెడ్డవారు ఉండొచ్చు, తాగుబోతులు ఉండొచ్చు, తిరుగుబోతులు ఉండొచ్చు, వ్యభిచారులు ఉండొచ్చు, మరి ప్రతి పవిత్రంగా ఉన్నవారు ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా దేవుడు మరి సౌఖ్యమైతే సమస్త జనులకు సమాధానం ఉంటుంది. మరి మత్తయి 5వ అధ్యాయం 9వ వచనం అంటే, సమాధాన పడవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడి ఉన్నది. ఇక్కడ సౌఖ్యమైతే సమస్తమైన సమస్తం అంటే అందరూ కూడా అన్యులు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్స్ వాళ్ళు కావచ్చు, రకరకాల జాతుల వాళ్ళు కావచ్చు, రకరకాల మతస్థులు కావచ్చు, వాళ్ళందరిని కూడా దేవుడే పుట్టించింది. కాబట్టి మరి ఇక్కడ ఏమంటే, సౌఖ్యమైతే సమస్తమైన జనులతోటి సమాధానంగా ఉండమని ఇక్కడ వాక్యం పడుతుంది. ప్రియమైన దేవుడు, కుంటివారు కావచ్చు, గుడ్డివారు కావచ్చు, మగవారు కావచ్చు, అందగాడు కావచ్చు, అందహీనుడు కావచ్చు, అందరూ కూడా సమస్తమైన జనులతో సమాధానం పడాలని ఇక్కడ వాక్యం పడుతుంది. ప్రియమైన దేవుడు అలా ఇక్కడ ఏమనంటే, ఇక్కడ మరి వాక్యం వచ్చి ఇక్కడ 18 వచ్చిన ఏమందంటే, సౌఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనసులతో సమాధానంగా ఉండి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకుంటే నా పని నేనే ప్రతిఫలం ఇస్తును అని ప్రభు చెప్తున్నాడు. మన శత్రువులు ఎందరో మరి ఇప్పుడు ఇక్కడ క్రైస్తవుల మీద చాలా దాడులు జరుగుతుంటాయి. కొందరు పాస్టర్లు కూడా వాళ్ళని మరి వ్యతిరేకంగా వాళ్ళు కూడా వాళ్ళతోటి వాదిస్తారు, కానీ వాళ్ళ మీద వాదించే అవసరం లేదు. మరి ఇక్కడ మరి ఆలోచిస్తే మరి మన క్రైస్తవ మరి పాస్టర్లు కూడా వాళ్ళ మీద ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కానీ వాళ్ళ మీద వాదిస్తే ఏం ప్రయోజనం? మన కళ్ళ ముందే జరుగుతున్నది. మరి మణిపూర్లో ఎందరో క్రైస్తవుల మీద దాడి జరిగి ఎందరో పురుషులనంగా, స్త్రీలనంగా, పిల్లలనంగా అందరినీ హతమార్చినట్టుగా కనబడుతుంది. ప్రేమ దేవుడల్లా చర్చిలు కూలగొట్టినట్టుగా కనబడుతుంది. ప్రేమ దేవుడల్లా వాళ్ళందరూ కూడా వర్షంలో నానుతూ రోడ్డు మీద ప్రార్థన చేసినట్టుగా కనబడుతుంది. అలా ఉండాలి, కానీ మరి తిరిగి వాళ్ళ మీద యుద్ధం చేస్తే, వాళ్ళ మీద విరోధం ఉంటే అవసరం లేదు. సువార్త చెప్పుకోగాని నువ్వు ముందు ఏం చేయాలంటే, నువ్వు అధికారుల దగ్గర పోయి నువ్వు పర్మిషన్ తీసుకొని సువార్త చెప్పు. కానీ మరి అట్లా పర్మిషన్ తీసుకోకుండా కూడా పోయి మరి సువార్త చెప్తే కూడా వాళ్ళకు ఏమంటే ప్రభు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అంటే పూర్వం నుండే ప్రభు అంటే వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి మనం అధికారులు భూమి మీద ఉన్నారు కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనము సువార్త చెప్పాలని నేను కోరుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టంటే మనము మరి ఎందరో మరి అజయ్ బాబా అనే పాస్టర్ కూడా మరి ఎట్లా మాట్లాడుతున్నాడు. మరి ఎందరో పాస్టర్లు కూడా మరి ఎందరో వ్యతిరేకంగా మాట్లాడే అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమనంటే, బాగా తీర్చుకొని కూడా నా పని అంటుండు ప్రభు. మరి వాళ్ళ మీద మనం ఏం చేయాలి? మన ప్రార్థన చేయాలి. మరి ఎట్టంటే మరి ఎందరో మన మీద మరి పూజారులు మరి వాళ్ళ అన్యుల మరి పూజారులు కూడా వాళ్ళు వ్యతిరేకంగా ప్రభు మీద మాట అయినప్పుడు మనం సమాధానం చెప్పాలి. కానీ
వాళ్ళ దేవుల గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడే అవసరమే లేదు. కొందరు డిస్కో బాబా అంటారు, ఏదేదో అంటుంటారు. కొందరు మరి ఇది ఉండే సు సుగుణ కరుణాకర్ అని అంటారు. వాళ్ళు ఎట్టంటే క్రైస్తవుల మీద వ్యతిరేకం పరులే వాళ్ళు. మరి కరుణాకర్ అనే యేసుప్రభు గారి పేరు పెట్టుకొని కూడా ఆయన కొన్ని సంవత్సరాలు కూడా యేసుప్రభు నమ్మి కూడా మరి వ్యతిరేకంగా ఆయన దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు ఆయన మీద మనం ఏం చేయాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఆయన హృదయాలు మార్చాలి. కానీ దేవుడు ఏమంటే పగ తీర్చుకోవడం నా పని కానీ మీ పని కాదంటుండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వారి మీద ఏమి విరోధంగా మాట్లాడే అవసరమే లేదు. వారెవరంటే వారు నీకు నీ చేతనైన మట్టుకు నువ్వు సమాధానం చెప్పు, లేకపోతే పోయి నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు వాళ్ళ మీద. కానీ వాళ్ళ మీద మనం విరోధం ఉండి మనం కొట్లాడబెట్టుకునే ఏం ప్రయోజనం? మన కళ్ళ ముందే మన సహోదరుడైన మరి పగడాల ప్రవీణ్ కూడా చనిపోయినట్టు కనబడుతుంది. మరి అదంతా దేవుని ఆజ్ఞలేందే అతడు చావలేదు. ఎందరో భక్తులు మరి చనిపోతున్నట్టు కనబడుతుంది. ఎట్టంటే ప్రభుగారు నమ్మిన 12 మంది శిష్యులే మరి ఎన్నో రకాల సిలివేయబడి నరకబడి చంపబడి ఉన్నట్టుంది. ఇక్కడ మనిషి జీవితం శాశ్వతమైనది కాదు. కానీ వాడు మరి కీర్తన 9వ అధ్యాయంలో ఏముందంటే మనిషి ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, అంతవరకే నువ్వు జీవిస్తావు. కాబట్టి భూమి మీద ఎప్పటికి కూడా మనం ఉండేవాళ్ళం కాదు. కానీ మనం చేతుల మీద మనం ప్రార్థన చేయాలని ఇక్కడ మరి వాక్యం మనకు కనబడుతుంది. మత్తయి 5వ అధ్యాయము మరి 43 వచ్చేవన్నట్టే నీ పొరుగువాన్ని ప్రేమించము, నీ శత్రువుల మీద ప్రార్థన చేయమని అన్నట్టు కనబడుతుంది. నీ శత్రువు ఆకలి ఉంటే భోజనం చేయమని కనబడుతుంది. కాబట్టి మన శత్రువుల మీద ఎప్పుడు కూడా విరోధం ఉండకూడదు. మరి విరోధం ఉంటే వాళ్ళకును మనకును ఏమి తారతమ్యం ఉన్నది. అలా మనకి ఏం తేడా కనబడుతుంది. మరి ఎట్టంటే వారు ఉండవలసిందే, వాళ్ళు చంపవలసిందే, మనము పరలోకం పోవలసిందే. వాళ్ళు ఎక్కడ పోతున్నా దేవుని నిర్ణయం. మనకి ఎట్టంటే మరి 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 ఒక ధనవంతుడు మరి చనిపోయి పాతాళం కాలినట్టుగా కనబడుతుంది. ఒక పేద లాజరు చనిపోయి కూడా ఆయన అబ్రహం రొమ్మున కనబడుతుంది. కాబట్టి మనం అదే ఆలోచన చేసుకోవాలి. కానీ మనము మన ప్రభు గురించి మనము వాళ్ళ మీద విరోధం పెట్టుకునే అవసరం లేదు, వాళ్ళతో వాదించే అవసరం లేదు, వాళ్ళతో కొట్లాపెట్టుకునే అవసరం లేదు. ఈ అజయ్ బాబు గారైతే చంగ ఎగురుతుండు, ఏమేమో ఎగురుతుండు. ఆయన పాస్టరా మరి పాస్టర్ కాదని నాకు అర్థమవుతలేదు. కానీ ఆయనకు అవసరమా? నువ్వు ఒక పాస్టర్ అయితే ఉపవాసం ఉండు, వారం రోజులు ఉపవాసం ఉండు. వాళ్ళ హృదయాలు దేవుడే మారుస్తాడు. నువ్వు వాళ్ళ మీద పగ తీర్చుకుడు కాదు, పగ తీర్చుకుడు దేవుడే అని అక్కడ చెప్తుంది. కాబట్టి అజయ్ బాబు ఎగురుతున్నాడు. మరి ఎందరో కొందరు పాస్టర్లు కూడా హిందువుల అయ్యగారుల మీద ఎగురుతుంటారు, వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడవలసిందే, వాళ్ళు కొట్టవలసిందే, వాళ్ళు చంపవలసిందే. కానీ మనం మరి దేవుడు ఏమనంటే పగ తీర్చుకోవడం నా పని, కానీ పగ తీర్చుకుని మీ వంతు కాదని చెప్తుంది. కాబట్టి మరి అజయ్ బాబు గారికి నేను నమస్కారం చెప్తున్నాను. మన హిందువుల మీద మన అధికారం చెలాయించకూడదు. కానీ మరి దేవుని మన బతిమాలుకొని వాళ్ళందరినీ కూడా దేవుడే మాస్టర్. కాబట్టి వాళ్ళ మీద మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నేను కోరుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చిన్న ప్రార్థన చేసుకొని మనము మరి ముగించుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవ, కృపగల ప్రభా, నా తండ్రి సేయా, నీ బంగారు పాదాల బట్టి ఏడుకున్న తండ్రి సేయా, ప్రభా తండ్రి సేయా, ఈ భారతదేశంలో ఇది లౌకిక రాజ్యం అంటున్న తండ్రి సేయా, అన్ని మతాలతో కూడిన దేశం. కాబట్టి అందరూ సహోదరులుగా, అన్నదమ్ములాగా, మరి ఎట్టంటే మరి కీర్తన 133 సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నట్టుగా
మరి ముస్లిం అయినను, హిందువులైనను, క్రైస్తవులైనను ఎవరు మతానుసారంగా, ఎవరి కులానుసారంగా వాళ్ళే ఉండాలి. కానీ మరి విరోధం పెట్టుకొని చనిపోతే చంపుకుంటే ఏం ప్రయోజనము? నీ ఇంట్లో నువ్వు తినవచ్చు, నా ఇంట్లో నేను తినవచ్చు. మన ప్రేమ కలిగి ఉంటే ఒకరింట్లో ఒకరు తినవచ్చు, కలిసిమెలిసి ఉండొచ్చు. కానీ మరి మరి మన స్వాతంత్రం చేసిన గాంధీజీ కూడా ఏమన్నాడు, ఒక చెంప కొడితే ఒక చెంపియన్ అని కూడా అక్కడ సామెత, మరి యేసుప్రభు గారు పలికిన సామెతే మరి మహాత్ముడైన గాంధీ గారే పలికినట్టు కనబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎట్లంటే మన అందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. కానీ మరి ఎవని దేవుని వాడే ఆరాధించుకొని మరి వాళ్ళ చిత్తం ఉంటే ప్రభువుని నమ్ముతారు, వాళ్ళ చిత్తం లేకపోతే ప్రభువుని నమ్మరు. కానీ మనం పోయి వాళ్ళ దగ్గర పోయి చెప్పే అవసరమే లేదు. అంత దేవుడే పుట్టించిన దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మనము వాళ్ళ మీద విరోధంగా మాట్లాడకూడదని నేను పదే అజయ్ బాబు గారికి నేను చెప్తున్నాను. నేను ప్రార్థన చేసి చెప్తున్నాను. కాబట్టి మరి ప్రభా, నా తండ్రి శయానికి వేలాది చెల్లిస్తున్నాను. నువ్వు దేవుడు కాబట్టి నేను నమ్ముకొని జీవిస్తున్నాను. కాబట్టి ప్రభా, ఈ కొద్దిపాటి ప్రార్థన ఆలకించమని మా ప్రభు మా దేవుని సేనాంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.